హరే కృష్ణ. మేము గో ఆధార్ స్వదేశీ స్టోర్లో ఉన్నామండి. సో వీరు రెగ్యులర్గా దవా చాయ్ తాగుతున్నారు. ఈ ప్రభుజీ కూడా ఈ మధ్యలో లేటెస్ట్గా స్టార్ట్ చేశారు. దాదాపుగా ఇప్పుడు ఈ దవా చాయ్ స్టార్ట్ చేసి దాదాపుగా 22 ఇయర్స్ అయింది. ప్రమోషన్ స్టార్ట్ చేసి మేము 5 ఇయర్స్ అయింది. కరోనా కంటే ముందు అంటే హైదరాబాద్లో అందరికీ దవా చాయ్ తాగిపిద్దాము అనేటువంటి క్రమంలో ఇది అంతకుముందు లిక్విడ్ ఫామ్లో ఉండేది. మేము దాదాపుగా ప్రతి సంవత్సరం ఏ వైరల్ ఫీవర్ వచ్చినా కూడా మా ఊరిలో ఫ్రీగా తాగిపించేది. ఇది అంటే పెద్ద బట్టి పెట్టి పెద్ద బట్టి ఉండేది. ఆ బట్టిలో పెద్ద కుండలో అన్ని చెట్లు వేసి ఉడకబెట్టి ఆ వచ్చిన రసాన్ని ఇక కలెక్ట్ చేసి కంటిన్యూస్గా ఒక సీజన్లో దాదాపుగా 1,00,000 మందికి ఇచ్చాము. ఇంకొక సీజన్లో 40,000 మందికి 3 నెలల పాటు ఇచ్చాము. ఇంకొక సీజన్లో 1,00,000 మందికి ఇచ్చాము. ఇంకొక సీజన్లో 1,00,000 మందికి ఇచ్చాము. అయితే ఇవన్నీ వైరల్ ఫీవర్స్. ఫస్ట్ వచ్చి జపనీస్ ఎన్సెఫలైటిస్, అది వైరల్ ఫీవర్. అది పిల్లలకే వచ్చింది, 12 ఇయర్స్ లోపు వాళ్ళకు. వరంగల్లో అప్పుడు చాలామంది చనిపోయారు. జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వ్యాప్తోటి. దాని నుంచి కనుగొన్నటువంటి ఫార్ములా అనమాట. దీని తర్వాత మళ్ళీ ఏమైందంటే చికెన్ గున్యా వచ్చింది. అయితే చికెన్ గున్యాకి ఏమైనా చేయవచ్చా, ఇదేమైనా పనిచేస్తుందా అని చెప్పి నేను చికెన్ గున్యా పేషెంట్ల మీద ఇచ్చా. అట్లా 40,000 మందికి ఒక 6 నెలల పాటు తాగిపించాను. అయితే అక్కడ గమనించింది ఏంటంటే ఈ చికెన్ గున్యాలో నొప్పి వచ్చింది, కానీ కీళ్ళ డ్యామేజ్ కాలేదు వేరే దగ్గరతో పోలిస్తే. ఇప్పుడు చికెన్ గున్యా వచ్చింది, వాళ్ళు పెయిన్ కిల్లర్ వేసుకున్నారు, యాంటీబయాటిక్స్ వేసుకున్నారు, బయటపడ్డారు. కానీ లైఫ్ లాంగ్ నొప్పులు ఉన్నాయి వాళ్ళకు. మా ఏరియాలో నొప్పులు లేవు. సో ఇది నేను గమనించింది అనమాట. తర్వాత మళ్ళీ ఒక 1 ఇయర్కు డెంగ్యూ వచ్చింది. అంటే నేను ఇది పని చేస్తుంది అని అనుకోలే. నేను క్యాజువల్గా ఇచ్చుకుంటూ పోయినాము ఫార్ములా. మా ఊర్లో దొరికిన చెట్లు ఉన్నాయి కదా, వాయిలాకు, పులిచేరాకు, తర్వాత వేపాకు, ఈ నల్లాలము, తర్వాత భూమి ఆమలకి అంటే నేల ఉసిరి, తర్వాత తిప్పతీగ, ఏది దొరికితే అది అని లేచి ఉడకబెట్టి ఇచ్చినాం ఫస్ట్. అంటే జ్వరం తగ్గాలని. అంటే ఇప్పుడు మామూలుగా శొంఠి మిరియాలు తాగితే జ్వరం తగ్గుతుంది, ఇది కామన్గా అందరికీ తెలుసు. నేను అది పెద్ద ఎత్తున పెద్ద డ్రమ్ములల్లో చేసి తాగిపించేదనమాట. అంటే శొంఠి, మిరియాలు, పిప్పళ్ళు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ ఏది దొరికితే అది వేసి ట్రయల్ చేసి డెంగ్యూలో చాలా బాగా పనిచేసింది. 1,00,000 మందికి ఇచ్చాం. 1,00,000 మంది ఒకటే రోజు కాదు, ఒక 2 సంవత్సరాలు ఇదే పని. అంటే రోజు బట్టి పెట్టడం, ఆ బట్టి చల్లరకపోయేది. ఆ బట్టి ఎప్పటికీ వేడిగా, కొంచెం రాత్రి కాగానే మంట లేదు, నిప్పు ఉండేది. మళ్ళీ పొద్దున ఒక ముద్దేస్తే మళ్ళీ స్టార్ట్. ఇక పిల్లలు నా దగ్గర సుమారు 200 మంది పిల్లలు ఉన్నారు. కాలేజీ ఉందన్నమాట. ఈ 200 మంది పిల్లలలో ఒక 50 మంది పిల్లలకు నేర్పాను నేను. ఒకటి పని, ఒక 2-3 అడవికి పోయి చెట్లు తేవాలా, ఒకళ్ళు క్లీన్ చేయాలా, ఒకడు అందులో వేయాలా, ఒకడు కాగబెట్టాలా, ఒకడు ఫిల్టర్ చేయాలా, ఒకడు ఇవ్వాలా. అట్లా 50 మంది పిల్లలు డిప్యుటేషన్ మీద 6 సంవత్సరాలు పనిచేశారు రెగ్యులర్గా. అంటే కొత్త బ్యాచ్ వచ్చినప్పుడల్లా నేర్చుకునేది అనమాట. ఇట్లా ఈ డెంగ్యూ అయిపోయాక నెక్స్ట్ వైరల్ ఫీవర్స్లో ప్లేట్లెట్లు లేవు, కానీ జ్వరం వస్తుంది, డెంగ్యూ నెగిటివ్ వస్తుంది, ఎండ్ల టెస్ట్ దొరకదు, కానీ పేషెంట్ లేవడు. ఇలాంటి కండిషన్లో మేము ట్రై చేస్తాం మళ్ళీ 1,00,000 మందికి. అలా తయారైనాక అది లిక్విడ్ ఫామ్లోనే ఉండిపోయింది. ఓ 10 ఏళ్ళు మర్చిపోయాం. హైదరాబాద్కి వచ్చినాక కరోనా వచ్చింది. అప్పుడు నాకు థాట్ వచ్చిందనమాట, ఇవన్నీ వైరస్కే కదా నేను ఇచ్చింది. సో కరోనాలో వైరస్సే కదా, కాబట్టి వైరస్ యొక్క మార్ఫాలజీ అంటే అది ఎలా ఎంటర్ అవుతుంది, ఎలా డ్యామేజ్ చేస్తుంది, అదంతా నేను అబ్జర్వ్ చేసి ఇక్కడ హైదరాబాద్లో ఆ బట్టి పట్టడము, ఉడకబెట్టడము, చెట్లు దొరకవు, మనుషులు లేరు, కాబట్టి దీన్ని డ్రై ఫామ్లోకి తీసుకొచ్చాం. డైరెక్ట్ చెట్లనే కలిపి ఓ పౌడర్ ఫామ్ చేసి, అప్పటికి దవా చాయ్ అని పేరు పెట్టలా. అప్పటిదప్పుడు ఒక పేరు అనుకొని దవా చాయ్ అంటే బాగుంటుందనే ఆ పేరు పెట్టి చాయ్ రూపంలో ఇస్తున్నాం కదా. ఎట్లాగూ ఊర్లో కూడా వేడిగానే ఇచ్చేది. అయితే అక్కడ నిల్వ ఉండడానికి ఛాన్స్ లేదనమాట. అంటే అందులో మళ్ళీ కెమికల్ కలపాలి, అదంతా ఊర్లో అప్పుడు సాధ్యం కాల. ఇక్కడనేమో మనం లిక్విడ్గా ఇస్తే దాన్ని ప్రిజర్వ్ చేయాలి, బాటిలింగ్ చేయాలి, పెద్ద బట్టి పెట్టాలి. అది ఇక్కడ సాధ్యం కాక పౌడర్ ఫామ్ ఇవ్వడం స్టార్ట్ చేశా. ఎప్పుడైతే కరోనాను మనం స్టడీ చేయడం మొదలుపెట్టామో ఒక్కొక్క ప్లాంట్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఎలా పనిచేస్తుందో తెలుసుకొని ఆ ప్లాంట్ యాడ్ చేసుకుంటూ పోయి ఒక 24 హెర్బ్స్ వచ్చినాక దాన్ని ఫిక్స్ చేసి దీన్ని 5 లక్షల ప్యాకెట్స్ ఇచ్చాం. ఈ సైజ్ ప్యాకెట్స్ 5 lakh ప్యాకెట్స్ ఫ్రీగా ఇచ్చాం.
ఒక్కొక్క కుటుంబానికి ఒక ప్యాకెట్, అట్లా ఒక గ్రూప్ అంటే క్లోజ్డ్ గ్రూప్ వాళ్ళకి ఇచ్చి ఇమ్యూనిటీకి ఎట్లా పనిచేస్తుంది అని చూసాం. అట్లా దాదాపు 5 lakh ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి ఒక 6 months అబ్జర్వ్ చేస్తే ఆ 6 monthsలో ఈ తాగిన వాళ్ళు ఎవరు కరోనా ఎఫెక్ట్ కాల, ప్లస్ వాళ్ళు ఒకవేళ ఎఫెక్ట్ అయినా కూడా 2-3 రోజులలో తగ్గిపోయింది, హాస్పిటలైజ్ కాల. ఇది డాక్యుమెంట్స్. సో దాన్ని బట్టి అప్పుడు ఇక దాన్ని ఇంకా ఫార్ములేషన్ చేసి దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఎట్లుంటుంది అనేది స్టార్ట్ చేసాం. సో ఇక్కడ మీరు అంటే ఛాయ్ తాగడము ఎలా ఉంది, ఈ ఛాయ్ తాగితే ఏమనిపిస్తుంది అంటే ఇమ్యూనిటీ అనేది ఒక రోజులో వచ్చేది కాదు. ఈరోజే నాకు ఇమ్యూనిటీ కావాలంటే రాదు, కానీ ఇది రెగ్యులర్గా తాగడం వల్ల ఇమ్యూనిటీ బూస్టర్ అనమాట. ఇందులో ఉన్న హెర్బ్స్ అన్నీ ఇవన్నీ ఫారెస్ట్లీ కలెక్షన్ హెర్బ్స్. ఇందులో ఫార్ములా కూడా పెద్ద సీక్రెట్ ఏం లేదు, కానీ ఇది ఎవరితోటి కాదు, ఇది చేయితోటి దంచి తయారు చేసింది. ఫస్ట్ పౌడర్ ఫామ్లో ఇచ్చిన, అందులో 24 ఉన్నాయంటే అందరు ఫస్ట్ క్వశ్చన్ వేసేది 24 ఉన్నాయా నిజమేనా అంటే అప్పుడు చాలా కష్టపడేది. 24 ఉన్నాయని ప్రూవ్ చేయడానికి కష్టపడ్డా. ఇక ఇంకొకటి ఏంటంటే 20 ఇప్పుడు ఒక పించ్ తీసుకుని వేసినప్పుడు 24 కలిసి అనేది కూడా ఇంకొక డౌట్. అయితే ఏం కాదండి, ఆ 24 కూడా ఒకటేసారి రావాలని లేదు, ప్యాకెట్లో 24 వస్తాయి, క్రమక్రమంగా తాగుతూ అయిపోతుంది అంతే. ప్రతి దగ్గర 24 రానక్కర్లా, రెగ్యులర్గా మనం ప్యాకెట్లో దాదాపు వస్తాయి. అట్లా ఇది చేయితో దంచి చేయాల్సి వచ్చింది ఇప్పుడు లాస్ట్కు. అట్లా చాలా బాగా వర్క్ చేస్తుంది దవా చాయ్. మీరు రెగ్యులర్గా తాగుతున్నారు కదా, చెప్పండి చెప్పండి. ఈ దవా చాయ్ నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో, దవా చాయ్ స్టార్ట్ చేయక ముందుకు నాకున్న ప్రాబ్లమ్స్, దవా చాయ్ స్టార్ట్ చేశాక వచ్చిన బెనిఫిట్స్. దవా చాయ్ తాగముందు నేను డైలీ రెగ్యులర్గా 2 green teas తీసుకుంటా. ఒక 10 years నుంచి గ్రీన్ టీస్ తాగుతున్నాను. అది తర్వాత ఏమైందంటే నాకు ఒక 6 months నుంచి కొంచెం ఈ హ్యాండ్ పెయిన్ ఒకటి, ఇక్కడ లెగ్ పెయిన్ ఇచ్చి కొంచెం లాగినట్టు అనిపించేది. ఎప్పుడైతే ఈ దవా చాయ్ స్టార్ట్ చేసినో నాకు ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ పెయిన్ పోయింది, ఇక్కడ లెగ్ పెయిన్ పోయింది. దీనివల్ల అదొక బెనిఫిట్ అయితే నాకు జరిగింది. నెక్స్ట్ ఏదైతే స్ట్రెస్ మనం వర్క్ చేసేటప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఆర్ బిజినెస్ ఆంటర్ప్రీనియర్స్ అంటే ఎవరైనా బిజినెస్ పీపుల్ ఎవరైనా స్ట్రెస్ గురి అయినప్పుడు ఈ దవా చాయ్ ఒకటి తీసుకుంటే అతను స్ట్రెస్ ఫ్రీ అయిపోతాడు. మళ్ళీ కామన్గా 4-5 hours ఈజీగా ఎంజాయ్గా వర్క్ చేసుకొని అయితే ఇది సూటబుల్ అవుతుంది. వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ కావాలి, ఎవరైతే స్ట్రెస్కి గురి అవుతారో వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఎవరైతే ఆల్కహాల్ డైలీ తీసుకుంటున్నారో వాళ్ళు ఈ దవా చాయ్ ఒకసారి అలవాటు అయితే వాళ్ళకి ఆల్కహాల్ కూడా అవసరం లేదు, వాళ్ళు ఆల్కహాల్ వెళ్ళమన్నా వెళ్ళరు. నేను నా ఫ్రెండ్ సతీష్ డైలీ 1 liter ఆల్కహాల్ తాగి అతను ఈ ప్యాకెట్ కొన్నాడు. ఇప్పుడు అతను ఆల్కహాల్ బదులు డైలీ ఇంట్లో ఇదే తాగుతున్నాడు దవా చాయ్. ఒక 4-5 days నుంచి ఇదే స్టోర్ విజిట్ చేసి నేనే అతనికి ఇప్పించాను. అతను ఇప్పుడు ఆల్కహాల్ పక్క పెట్టి డైలీ ఇది 4-5 cups తాగుతున్నాడు. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందని చెప్తున్నాడు. ఇప్పుడు ఆల్కహాల్ వాళ్ళు కూడా ఈజీగా మానేయవచ్చు ఈ దవా చాయ్ తాగేస్తే. దీనికి పెద్ద టెన్షన్ అవసరం లేదు, వేరే థెరపీలు అవసరం లేదు, ఎక్కడికో హాస్పిటల్స్కి వెళ్ళి వెయిట్ డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ దవా చాయ్ ఆల్కహాల్ వాళ్ళని బంద్ చేయించవచ్చు. అండ్ ఎవరికైతే బోన్స్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్, స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఇంకా బెస్ట్, షుగర్ పేషెంట్కి ఇంకా బెస్ట్. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో ప్రతివాడికి స్ట్రెస్, ప్రతివాడికి డయాబెటిక్, ప్రతివాడికి బోన్స్ పెయిన్, ప్రతివాడికి ఆల్కహాల్ డ్రగ్, ఈ అన్నిటికి మందు దవా చాయ్. మీరు ఆల్కహాల్ అంటే మాకు ఫ్రెండ్ని చూసా కదా సార్, 4-5 days నుంచి నాకు ఇది ఐడియా లేదు. 1 liter తాగుతాడు, ఆ 1 liter పక్కకు పెట్టేసి డైలీ 4-5 cups తాగుతున్నాడు. ఇక్కడ మన దగ్గర నుంచి ఆ లడ్డూస్ కూడా తీసుకెళ్ళాడు. ఇది ఇప్ప పువ్వు అండ్ స్టివియా ఇక్కడనే కొనుక్కొని వెళ్ళాడు. నేను కూడా మా మమ్మీకి తీసుకెళ్ళా. మా మమ్మీ డైలీ ఒక లడ్డు తీసుకుంటుంది, ఆమె హ్యాపీగా ఉంది, నా ఫ్రెండ్ హ్యాపీగా ఉంది. ఇంకో ఫ్రెండ్ తీసుకెళ్ళాడు స్టివియా లడ్డు, వాడు హ్యాపీగా ఉన్నాడు, నేనే హ్యాపీగా ఉన్నాను. మేమైతే 4-5 members ఇప్పుడు హ్యాపీ అయి ఉన్నాం. తక్కువ ఖర్చు కూడా పెద్ద లేదు ఇక్కడ. మళ్ళీ బెస్ట్ మనకు నచ్చింది ఏంటంటే ఇక్కడికి వస్తే స్మోకర్స్ లేరు, బెస్ట్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈ స్మోక్ లేదు. ఇంకోటి ఏదో అన్నారు కదా, ఇంకోటి స్మోక్ ఫ్రీ, ఫ్యామిలీకి సూటబుల్ ప్లేస్. చిల్డ్రన్స్ కూడా అసలు ఆర్గానిక్ అంటే ఏందో ఈ స్టోర్ ద్వారా నేర్చుకోవచ్చు. ఇక్కడ గురువు గారు ఉన్నారు, ఏమైనా చిల్డ్రన్స్ క్వశ్చన్స్ కావాలంటే గురువు గారు మీరు క్వశ్చన్ చేయొచ్చు. అసలు ఆర్గానిక్ అంటే ఇది ఎక్కడ పుట్టింది, ఇది ఎలా వచ్చింది, ఈ స్టోర్ ఎలా ఏర్పాటు చేశారు గురువు గారు అని డైరెక్ట్ స్ట్రైట్గా గురువు గారిని క్వశ్చన్స్ అడగవచ్చు. ఆ మోడర్న్ రెస్టారెంట్లలో పోతే అదే చికెను అదే మటను, మన చికెన్ మటన్ తింటే మన స్కిన్ గ్లో అవుతుంది, బోన్స్ పెయిన్స్ వస్తున్నాయి, ఫ్యాట్ వచ్చేస్తుంది, దానివల్ల అన్నీ మైనస్లే ఉన్నాయి. నాకు తెలిసి ఆ చికెన్ మటన్ బంద్ చేసి ఈ ఆర్గానిక్ ఫుడ్స్ తింటే పిల్లలకు చాలా బెనిఫిట్స్, మదర్స్కు, ఫాదర్స్కు,
గ్రాండ్ మదర్స్ అందరికి బెనిఫిట్. ఆ చికెన్ మటన్ బంద్ చేసి ఆల్కహాల్ బంద్ చేసుకొని ఈ ఆర్గానిక్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. అందరికీ నమస్తే అండి. నేను జేఎన్టీ దగ్గర నుంచి వచ్చాను. ఇది స్పెషల్ ఏంటి అంటే దవా చాయ్. ఇది డైలీ తీసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అయితే మేము ఫస్ట్ టైం కనహా శాంతివనంలో కొన్నాము. 2-3 ఇయర్స్ నుంచి వాడుతున్నామండి. బట్ నాకైతే అప్పుడు దీని బెనిఫిట్స్ తెలియదు. ఈ మధ్య వీళ్ళు మళ్ళీ షాప్ నేమ్ పెట్టి ఇలా చూపించారు కాబట్టి తెలిసింది. సో నేను ఇక్కడ చూడ్డానికి వచ్చాను. చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ, ఎస్పెషల్లీ దవా చాయ్. దవా చాయ్ అయితే వీళ్ళదని నాకు తెలియదు. కనహా శాంతివనంలో పెట్టినప్పుడు పర్చేస్ చేసాం కానీ వీళ్ళ ప్రోడక్ట్ అని నాకైతే తెలియదు. బట్ ఇప్పుడు వీళ్ళదని చెప్తున్నారు. చాలా బాగుంటుంది టీ. డైలీ యూజ్ చేసే కనుక మన బాడీలో అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందరూ యూజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. 16-17 ఇయర్స్ నుంచి ఏజ్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. బట్ డైలీ 2 టైమ్స్ తీసుకోవచ్చండి. ఇది కాకపోతే బెల్లం కానీ హనీతో కానీ తీసుకుంటే బాగుంటుంది. షుగర్ కంటే కూడా బెనిఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. అందరూ ఒకసారి వచ్చి దవా చాయ్ గో ఆధార్ స్వదేశీ స్టోర్ అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ మాత్రం నేను 100% స్పాన్సర్ చేస్తాను, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి. నా పేరు శ్రీనివాస్, చాలా శ్రీనివాస్. నేను 95 నుంచి యుఎస్లో ఉంటున్నాను. అయితే ఈ మధ్య గోశాల మీద ఇక్కడే భారతదేశంలో ఒకటి గోశాల పెట్టాలనే ఆలోచనతోటి వచ్చానమాట. గోమాత అంటే చాలా ప్రీతి, శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు నేను. అయితే ఈ ప్రోడక్ట్ గో ఆధార్ స్వదేశీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ మధ్యనే ప్రభుజీని కలవడం జరిగింది. అప్పుడు ప్రభుజీ నాకు ఇది ఇంట్రడ్యూస్ చేశారు అనమాట వాళ్ళ క్లినిక్లో. లివ్ సింపుల్, లివ్ న్యాచురల్ అంటే సహజంగా సరళంగా ఎంత తక్కువ ఆర్టిఫిషియల్ మీన్స్ తోటి మనం ఉంటే అంత మంచిది. ఇది దానికి అనుగుణంగా తయారు చేసిన ఈ ప్రోడక్ట్ నాకు చాలా నచ్చింది. ఈ మధ్యన ఒక 1 వీక్ నుంచే స్టార్ట్ చేశాను. బట్ ప్రభుజీ చెప్పినట్టుగా ఇది చాలా వాటికి ఏది వైరల్ ప్రాబ్లమ్స్ కానీ, ఫీవర్ ప్రాబ్లమ్స్ కానీ, ప్రభుజీ చెప్పినట్టు స్ట్రెస్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని ప్రివెంట్ చేస్తుంది. ఎందుకంటే రాను ఇంకొక 15-20 సంవత్సరాల తర్వాత పుస్తకాల్లో పిల్లలు చదువుకోవాలి. అది వరకు ఎప్పుడో ఫీవర్ వచ్చేదంట, లేకపోతే స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఉండే అంట. ఇలాంటిది దీనివల్ల ఇప్పుడు ఏం కనపట్లేదని చెప్పి అలాంటి స్థితికి మనం వెళ్ళొచ్చు అని నా కోరిక. దిస్ ఇస్ గుడ్, ఐ డూ లైక్ దట్. నాకు మంచిగా అనిపిస్తుంది. ఉంటాను. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ.